హాయ్ అండి. ఈరోజైతే నేను మా అల్మారాలన్నీ సర్దేశానండి. ఎందుకంటే నేను బట్టలు ఉతికొచ్చేలోపు మా పాప అల్మారాలో ఉన్న బట్టలన్నీ తీసి మంచం మీద వేసిందండి. ఇంక చేసేదేం లేదు కదా, అందుకని చెప్పేసి నేను ఎలా సర్దుకుంటాను అనేది మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో తీశాను. అయితే మనం బట్టలు ఫోల్డింగ్ చేసుకున్న పార్ట్ అంతా లోపల వైపు పెట్టుకోవాలండి. రిమైనింగ్ పార్ట్ బయటకు కనిపించే విధంగా పెట్టుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా పెట్టుకోవడం వల్ల బట్టలు చాలా నీట్గా కనిపిస్తాయి. నేనైతే ప్యాంట్లన్నీ ఒకవైపు, షర్ట్స్ అన్నీ ఒకవైపు పెట్టేశానండి. అలాగే ఒక్కొక్క షెల్ఫ్లో ఒక్కొక్కరి పెట్టేశాను. శారీలు ఒకవైపు, డ్రెస్సులు ఒకవైపు, ప్యాంట్లు ఒకవైపు అలా సెట్ చేసుకున్నానండి. అలా పెట్టుకోవడం వల్ల మనకి ఏదైనా డ్రెస్ కావాలంటే అది ఈజీగా తీసుకోవడానికి ఉండిద్ది, మళ్ళీ పెట్టేసుకోవడానికి కూడా చాలా ఈజీగా అనిపించిద్ది. ఇలా సర్దుకోవడం వల్ల చూడడానికి కూడా ఇల్లు కూడా నీట్గా అనిపించిద్ది, అలమరాలు కూడా నీట్గా ఉంటాయి, మనకి చిరాగ్గా అనిపిదండి. మా పిల్లల ఫ్రాక్లు అయితే ఎక్కువ పింక్ కలర్లోనే ఉంటాయి. మీకైతే ఎక్కువగా ఏ కలర్ డ్రెస్సులు ఉన్నాయో కామెంట్ చేయండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి.